నమస్తే గోగు. ఈరోజు మరి తమిళనాడు రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించినటువంటి మరి అన్న విజయ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అధిక మెజార్టీతో గెలిపించి మరి ఒక దళిత యువకుడిని ముఖ్యమంత్రిగా చేసి మరి అంబేద్కర్ మరి కాలుతున్నటువంటి రాజ్యాంగంలో పరిపాలకులుగా మరి ఒక దళితుడి సీఎం స్థానానికి నిలబెట్టినందుకు మరి తమిళనాడు ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి విజయోత్సవంతో రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మరి చిరంజీవి గారు పార్టీ స్థాపించారు. మరి ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ స్థాపించారు. ఆయన కూడా అనుకున్నది సాధించలేకపోయారు. మరి తమిళనాడులో మరి విజయ్ అన్న కంటే మహామహా సీనియర్లు మరి స్టాలిన్ కానీ కరుణానిధి అంతా ఉన్నారు. అక్కడ పాలనలో ఏదో లోపం జరుగుతూ ఉంది, నా ప్రజలకు అట్టడుగు వర్గాల ప్రజలకు మరి అందమైనటువంటి కొన్ని అందట్లేదని చెప్పేసి ఏదో ఒక మార్పు తేవాలి రాజకీయంగా అని ఒక రాజకీయ నూతన మార్పు కోసం పార్టీ స్థాపించింది. మరి కొద్ది కాలంలోనే మరి సీఎంగా మరి ఘన విజయం సాధించినటువంటి మరి అన్న విజయ్ దళిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంలో మరి అన్న మరి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ ఆనంద భాస్కరాలతో మరి ఒకసారి వాళ్ళ ఫీలింగ్లు కూడా మనం చూద్దాము. అదేవిధంగా మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ పార్టీ మరి విస్తరించాలని నేను ఒక దళిత సామాజికవేత్తగా మరి విజయ్ అన్న అభిమానిగా నేను కోరుతూ ఉన్నాను. రానున్న కాలంలో తప్పనిసరిగా మరి ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ టీబీకే పార్టీ విస్తరించి ప్రపంచాన్ని సృష్టించాలని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా కోరుకునే ఒక దళితుడిని నేనేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక్కసారి ఆ ప్రమాణ స్వీకారాన్ని తెలుగులో విందాం మనమండి. నేను సి జోసెఫ్ ఇసై అనే నేను చట్టపరంగా ఏర్పడిన భారతదేశ అత్యున్నత రాజ్యాంగంపై నిజమైన నమ్మకంతో మారని విధేయతతో ఉండుంటానని భారతదేశం యొక్క అద్వితీయమైన పూర్తి స్వతంత్రతను ఏకత్వాన్ని నిలుపుతానని తమిళనాడు ప్రభుత్వ ముఖ్యమంత్రిగా నిజాయితీగా మరియు పూర్తిగా ప్రమాణం ప్రకారం నా బాధ్యతలను నిర్వర్తిస్తానని రాజ్యాంగానికి మరియు చట్టానికి అనుగుణంగా భయం లేకుండా పక్షపాతం లేకుండా ద్వేషాన్ని ద్వేషభావాలను దూరంగా ఉంచి వివిధ వర్గాల ప్రజలందరికీ నిజాయితీగా ఇది చేస్తానని దేవుని మీద ప్రమాణం చేసి నేను ఈ మాటిస్తున్నాను.